ఖమ్మం నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ నగర మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూత సత్యనారాయణ గౌడ్, సూడా చైర్మన్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరం అయితే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కనీ విని ఎరుగని ఒక మహత్తర బీమా పథకానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువుగా చేయాలనే సంకల్పంతో 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక